అది గవర్నమెంట్ హాస్పిటల్, ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. చూపించుకోండి ఎవరు. సార్ ఇది కన్సోల్ ఎక్విప్మెంట్ ఫార్వర్డ్ సార్ అన్ని కూడా ఒక రండి సార్, పర్లేదు ఒక రండి తీసుకోండి. కానీ అందరూ వస్తే మరి డ్యామేజ్ నాకు ఇబ్బంది. ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయితే నేను బాధ్యత వహిస్తాను సార్, అందుకోసం ప్లీజ్. చెప్పేది నువ్వు ఎన్ని చెప్పినా ఇక్కడ వినడానికి ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది అగ్రిమెంట్స్ బిట్వీన్ ఎన్ఆర్ఐ అండ్ గవర్నమెంట్. ఎన్ఆర్ఐ కంపెనీ అంటే గవర్నమెంట్ అది తెలుసు. లెట్ మీ కంప్లీట్. ఇక్కడ గవర్నమెంట్ నుంచి మీ కంపెనీ ఏదో దానికి వచ్చింది, అక్కడ నుంచి సర్వీస్ తీసుకున్నా 2 అగ్రిమెంట్స్. ఈ 2 అగ్రిమెంట్స్లో ఈ మెషిన్ పెట్టి నువ్వు డబ్బులు ప్రింట్ చేసుకోవచ్చు అని చెప్పి నాకు సమాధానం చెప్పు. నాకొద్దు, నాకు ఇది రికార్డు, నాకు ఇది కావాలి. అల్టిమేట్లీ ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు? ఈ అగ్రిమెంట్ ఎందుకు చేసుకుంటారు అంటే నేను మాట్లాడుతున్నా, ఇక్కడ మాట్లాడు. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా నాకు సమాధానం ఐరిస్ వద్దు నాకు. నీకు మిషన్ పెట్టడానికి ఎవరు అధికారం ఇచ్చాడో అతనికి చెప్పు. అంటే నాకు కావాల్సింది వేరే ప్రొవైడ్ కాదు. ఇప్పుడు ఇవ్వు. ఎందుకు పెట్టావు అంటే తీ బయటికి ఈ మిషన్ బయటికి చూడండి. ఎంత దౌర్భాగ్య స్థితిలో ప్రొద్దుటూరు ఆసుపత్రిలో చూడండి. ఇక్కడ ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి రోగులకు ఎంఆర్ఐ స్కాన్ మరియు నివేదికలు ఉచితం. ఎవరైనా డబ్బులు అడిగినచో దయచేసి క్రింది నంబర్ కి కాల్ చేయండి. చేయాలన్నా ఎవరికి పోతుందో ఈ ముందరే చేస్తా చూడండి. 8977488470. ఫోన్ వీళ్ళే. ఇది చూడండి, ఇది చూడండి, ఈ నంబర్ చూడండి ఎట్లుందో. దొంగను ఫోన్ చేసి దొంగను పట్టుకున్నట్టుంది. ఆ దొంగ ఈ దొంగ ఇద్దరే అని చెప్పి పాపం. హలో వినండి. దొంగకు ఫోన్ చేసి దొంగను పట్టుకున్నట్టుంది. ఇది చూడండి. యువతలేమో ఉచితం ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయమని అంటారు. ఇక్కడ చూసే వీళ్ళ నంబరే. క్యాష్ కౌంటర్లోనే ఈ నంబర్, కంప్లైంట్ నెంబర్ కూడా పెట్టారు. ఇది అధికారులు ఏం చేస్తా ఉన్నారు, సూపరింటెండెంట్ గారు ఏం చేస్తా ఉన్నారు, డిసిహెచ్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, పై అధికారులు ఏం చేస్తున్నారు? ఇదేనా? ప్రజల రక్తం పిండి పీడిస్తా ఉన్నారు. ఓపెన్ గా చెప్తున్నారు. 3000 తీసుకుంటా ఉన్నారు. చెప్పండి, సమాధానం చెప్పండి. ఏ అధికారి సమాధానం చెప్తారో చెప్పండి. ఇక్కడ ఎవరికైతే కావాలో వాళ్ళ పరిపూర్ణ చెప్పి ఓకే అంటేనే మీకు చెప్తున్నాను. అవును, ఇది చేయడానికి ఎవరు ఇచ్చారు? ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వ ఆసుపత్రి. నువ్వు ఏ కంపెనీలో వచ్చే నువ్వు వ్యాపారాలు చేస్తున్నావా? చిల్లర వ్యాపారం చేస్తున్నావా? ఏమన్నా కంపెనీ ఏంది? మిషన్ ఏది ఇది? ఈ మిషన్ ఏం మిషన్ ఇది? చెప్పు, ఏం మిషన్ ఇది? ఇక్కడ పెట్టకూడదు మేడం. ఏ కేసులో 12,000 తీసుకోవడానికి మనం ఎందుకు ఇవ్వాలి మేడం ఫెసిలిటీస్ అన్ని? మేనేజర్ అండి, పరార్ మేనేజర్ అనేవాడే లేడు ఇక్కడ. ఇప్పుడు మన ఆఫీస్ లో రికార్డు భద్రం సార్. అది ఎలక్ట్రిసిటీ బిల్ పే చేస్తున్నాం, సపరేట్ మీటర్ అన్నారు. అది చూపించమంటే లేదు, పరార్. ఈరోజు
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాడికి వైద్యం అందరాన్ని ద్రాక్షలా మారింది. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అంతంత మాత్రమే ఉన్నారు. అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ల కోసం ఇక్కడ రోజులు అనేక రోజులు తిరిగి కూడా 2-3 రోజులు తిరిగినా ఇక్కడ ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఇక్కడ సూపరింటెండెంట్ గారితో అలాగే డిసిహెచ్ఎస్ గారితో మాట్లాడి ఈ సమస్య మీద మేము వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇదే సందర్భంగా ప్రొద్దుటూరు ఆసుపత్రిలో 10 కోట్ల అవినీతి జరిగింది. ఈరోజు మేము పట్టబయలు చేశాం. పేదల దగ్గర రిపోర్ట్ ఇవ్వాలి, ప్రభుత్వం ఉచిత రిపోర్ట్ ఇవ్వాలి. కానీ ఈరోజు ఒక్కొక్క రిపోర్టుకు 3,000 రూపాయలు చొప్పున ఇంతవరకు దాదాపుగా 7-8 కోట్లు వీళ్ళు ప్రజల దగ్గర ప్రజాధనం దోచుకున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? మేము ఈ సందర్భంగా డిసిహెచ్ఎస్ అధికారి కానీ అలాగే సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళకి మేము ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రింట్ చేసే ఫిల్మ్ కూడా వాళ్ళకు ఏ అధికారంతో ఇక్కడ పెట్టారని చెప్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. డబ్బులు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. మీరు పేదవాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళకు ఈ ఎంఆర్ఐ సిటీ స్కాన్ కావాలంటే వాళ్ళు ఎందుకు పలకడం లేదో వాళ్ళకు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? పేదవాడి కోసమా ఈ ప్రభుత్వ ఆసుపత్రి, లేకుంటే కార్పొరేట్ వ్యవస్థలకు డబ్బులు చెల్లించడానికేనా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపుగా 33,000 మందికి ఈరోజు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంఆర్ఐ సిటీ స్కాన్లు చేయడం జరిగింది. సగటును 2,000 వేసుకున్న దాదాపుగా 7 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు. దీనికంతా బాధ్యులు ఎవరు? మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 7 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టర్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టి పేద ప్రజలకు వారి డబ్బు వాళ్లకు రిటర్న్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మునుపు ప్రజలంతా కూడా ఉన్నతమైనటువంటి విద్య కోసము, నాణ్యమైన విద్య కోసం అటు కడపకో లేకపోతే కనుక కర్నూలుకో, తిరుపతికో లేదా హైదరాబాద్కో ప్రయాణం అయ్యేటువంటి పరిస్థితులు ఉండేవి. వాటి నుంచి ప్రజలకు ఉచితమైనటువంటి నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి ఆ ఏర్పాటు చేసినటువంటి జిల్లా ఆసుపత్రి ఇవాళ అవినీతి అక్రమాలకు కుప్పలుగా తయారైపోతా ఉన్నటువంటి పరిస్థితి. దాని తర్వాత వచ్చినటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కడప రిమ్స్ తర్వాత ఇక్కడే ఎంఆర్ఐ స్కానింగ్ ఉంది. కడపలో కూడా కొన్ని కేజెస్ వరకే లిమిట్ ఉంది. దానికన్నా ఎక్కువ కేజెస్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళ రోగులందరినీ కూడా ఇక్కడ వచ్చి ఎంఆర్ఐలు తీసుకునేటువంటి సౌకర్యం ఉంటుంది. ఇదే అదనుగా ఈ ఏజెన్సీ వాళ్ళు అనేటువంటి వాళ్ళు సంబంధించి వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. 7 ఏళ్లుగా దీని మీద విపరీతమైనటువంటి దోపిడీ చేసినటువంటి పరిస్థితి. కొంతమంది డాక్టర్లు మిలాఖత్ అయిపోయినటువంటి పరిస్థితి. సూపరింటెండెంట్లకు చాలా సార్లు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తా వచ్చినటువంటి పరిస్థితి. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాము. ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలుగా కావచ్చు, ఐక్య కార్యాచరణల పేరుతో ఇతర పార్టీలు కూడా ఇవాళ ప్రతిపక్షంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కూడా మద్దతుగా వచ్చి ఆందోళన చెప్పేసినటువంటి పరిస్థితి. ఆ మేరకు కొంత ఎక్కడికక్కడ సరి చేసుకుంటా ఉన్నటువంటి పరిస్థితి ఉండేది. అయితే ఇవాళ కొత్తగా నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రూపురేఖలు చాలా వరకు మాయమైపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించి రాయాల్సినటువంటి పేషెంట్లకు ఎవరికైతే రాయాలనో వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధిత డాక్టర్లు, ప్రధానంగా వీళ్ళలో ప్రత్యేకించి చెప్పుకోవాలంటే రామచంద్రారెడ్డి గారు ఆర్థోపెడ్ సంబంధించి ఆయన రాయనటువంటి పరిస్థితి. ఎవరైనా జనరల్ గా స్కానింగ్లు కానీ ఎక్స్రేలు కానీ తీర్చుకోవాలని చెప్పి కోరుకోరు. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టుకొని ఆ రేస్ వచ్చి చెడు కిరణాలన్నీ మీద పడేసి క్యాన్సర్ కణాలను ఏవైనా నాశనం చేస్తాయనో ఇట్లాంటివి తదితర ఉంటాయి. అనారోగ్యాల పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ విపరీతమైనటువంటి నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు యాక్సిడెంటల్తోనో లేకపోతే ఇతరత్ర జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటివి వాళ్ళు నెలల తరబడి తిరుగుతా ఉన్నా కానీ వాళ్ళకి సంబంధించి ఎంఆర్ఐ రాయించకుండా బయటికి పంపడం అనేటువంటి జరుగుతుంది. దీంతో అనివార్యంగా దళారులను ఆశ్రయిస్తా ఉన్నారు. దళారులను ఆశ్రయించిన వాళ్ళు ఇవాళ పొద్దుటూరు పట్టణంలో ఇందాక మిత్రులు కూడా ఒకటి లిస్ట్ తీశారు. మొత్తము చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లు ఎక్కడైతే ఉన్నాయి రాష్ట్రంలో అన్ని చోట్ల తీసాక 50 పైన ఉన్నాయి ఒక్కొక్క ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లలో, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నటువంటి. పొద్దుటూరులో మాత్రం కేవలం 12 ఉన్నాయి. కానీ ప్రైవేట్ గా వచ్చినటువంటి చూసాక 100కు పైన ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా వస్తున్నాయి బయట నుంచి 50 ఎంఆర్ఐ స్కానింగ్లు అంటే ప్రైవేట్ భాగస్వామ్యం అని చెప్పారు కాబట్టి ప్రభుత్వ డాక్టర్లే మిలాఖత్ అయ్యారని చెప్పేసి మేము ఆరోపణ చేస్తా ఉన్నాం.